శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 440వ భాగం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. మొదటి శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ, ఏమడుగుతున్నాడు? ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజోస్తమః అంటున్నాడు. కృష్ణ, భక్తుల పాపాలను ఆకర్షించి వాటిని నశింపజేసేటువంటి ఓ కృష్ణ, సత్యస్వరూప, వారు శాస్త్ర విధిని వదిలినారు. వారు అంటే కొంతమంది. ఎవరైతే వారు శాస్త్ర విధిని వదిలినారు అంటే కొంతమందిని గురించి. ఎవరైతే శాస్త్ర విధిని వదిలి ఏదో కర్మ చేస్తున్నారు వారిని గురించి చెప్తున్నారు. కాబట్టి వారు శాస్త్ర విధిని వదిలినారు. శ్రద్ధతో శాస్త్ర విధిని వదిలినా శ్రద్ధతో ఉపాసన, పూజ, యజ్ఞము, దానము మొదలైనవి చేస్తుంటారు. వారు ఎటువంటి వారు? శాస్త్ర విధిని వదిలేసి చాలా శ్రద్ధతో ఉపాసన చేస్తుంటారు. తపస్సు, జ్ఞానం, దానము, తపస్సు, యజ్ఞము లాంటి కర్మలన్నీ కూడాను చాలా శ్రద్ధతో చేస్తుంటారు. అటువంటి వారి నిష్ఠ, అటువంటి వారి శ్రద్ధ సాత్వికమా, తామసమా, రాజసికమా? ఏదో నాకు చెప్పాలి అని ప్రశ్న, అర్జున్ ప్రశ్న ఇది. ఇప్పుడు ఈ శ్లోకంలో కొంచెం గమనించండి. చివరి పాదంలో అహో అనేటువంటి ఒక పద ప్రయోగం జరిగింది. అహో, సత్వమహో రజస్తమహ అన్నాడు. సత్వగుణాన్ని అంటే సత్వగుణాన్ని ఒక గ్రూపుగా ఒకవైపు పెట్టి రజస్తమో గుణాలని మరోవైపు పెట్టి లాగి తాను మధ్యలో ఉంది అహో. సత్వాన్ని ఒకవైపు, రజస్తమో గుణాలు ఒకవైపు, మధ్యలో అహో వచ్చిందనమాట. ఎందుకని? సత్వగుణం అనేది దైవీ జాతికి చెందినది, రజస్తమో గుణాలు అసుర జాతికి చెందినవి. దైవీ జాతికి చెందినటువంటివి, దైవీ జాతికి చెందినటువంటి వారు సాత్వికులకు జ్ఞాన అధికారం ఉంటుంది. అసురీ జాతికి చెందిన తామసులకు, రాజసులకు జ్ఞానానికి అధికారం ఉండదు. ఇలా వీళ్ళని డివైడ్ చేసి ఆత్మజ్ఞానానికి అధికారులు ఒక తెగ అయితే అనధికారులు మరొక తెగ అనమాట. అసురీ సంపద, దైవీ సంపద, అసురీ సంపద. ఈ ఇద్దరిని సెపరేట్గా చేయడానికి, వేర్పాటును సూచించే విధంగా ఇక్కడ అహో అనే పదం మధ్యకి వచ్చిందన్నమాట. సరే, మరోసారి మొత్తం ఈ అధ్యాయంలోని అంశాలను కొద్దిగా, ఎందుకంటే ఈ అధ్యాయం సాధనకు చాలా ఉపయోగకరమైంది. సాధకుడు ఏ విధమైనటువంటి కార్యాచరణను చేపట్టాలో ఈ అధ్యాయంలో చక్కగా బోధించబడుతుంది. అందుకని మళ్ళీ కొంత అధ్యాయాన్ని గురించి స్థూలంగా చెప్పుకోవడం అనేది 2-3 చోట్ల ఇక్కడ జరగబోతుందని మీకు విన్నవిస్తున్నాను అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ అర్జునుడు ప్రశ్న వేశాడు. ఏంటి? అయ్యా కృష్ణ, వారంటే కొంతమంది, ఎవరైతే కొంతమంది శాస్త్రాన్ని పక్కన పెట్టి శాస్త్రంతో సంబంధం లేకుండా చాలా శ్రద్ధతో యజ్ఞ, దాన, తపస్సులు, కర్మలు మొదలైనవి చేస్తుంటారే, వాళ్ళ యొక్క నిష్ఠ సాత్వికమా, రాజసికమా, తామసికమా అని అడిగాడనమాట. అయితే ఈ ప్రశ్నలో ఆంతర్యం ఏంటంటే, ఇప్పుడు శాస్త్రాన్ని తెలుసుకుని శ్రద్ధతో గన చేసినట్లయితే అది చాలా గొప్పది. దానికి అసలు ఎక్కడ దానికి మనం అసలు అనుకోవాల్సిన పనే లేదనమాట. చాలా గొప్ప విషయం అది. ఏది? శాస్త్రాన్ని బాగా తెలిసి శ్రద్ధతో ఆ శాస్త్రం ప్రకారంగా ఈ కర్మలన్నీ చేసినట్లయితే చాలా విశేషం అది. దానికి ప్రశ్నే లేదనమాట. కానీ శాస్త్రాన్ని తెలియకున్నా కూడా శ్రద్ధ మాత్రమే ఉంటే ఫలితం లేదా? అర్జునుడి ప్రశ్నలో బిట్లుగా ప్రశ్నలు వేసుకుందాం మనం. శాస్త్రం తెలిసి శ్రద్ధతో చేసినట్లయితే దాని పక్కన పెట్టేద్దాం, దానికి అసలు తిరిగే లేదు. శాస్త్రం తెలిసి శ్రద్ధతో చేసే వాళ్ళ విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడడం లేదు. వాళ్ళ గురించి ప్రశ్న వేయటంలా నేను. కానీ శాస్త్రాన్ని తెలియకుండా శ్రద్ధ
మాత్రమే కలిగి ఉన్నట్లయితే దానికి ఫలితం ఏంటి? కేవలం శాస్త్రం తెలియదు, శ్రద్ధ మాత్రమే ఉంది వానికి, దానికి ఏంటి ఫలితము? శ్రద్ధకు ప్రాముఖ్యత లేదా? కేవలం శాస్త్రానికి ఎంతటి స్థానం ఉంది? ఇది అర్జునుని యొక్క బేసిక్ క్వశ్చన్స్, అభిప్రాయం అన్నమాట. సరే, దీనికి చెప్పేది ఏంటంటే, శ్రద్ధ లేకపోతే శాస్త్ర విధికి విలువ లేదు. వాడు శాస్త్రం బాగా ఉపాసన పట్టాడు, యజ్ఞం ఎలా చేయాలో చాలా గొప్పగా ఆగమాలని శృతులను అన్నింటినీ అవపోసన బట్టి ఆ యజ్ఞం చేసే విధానం, శాస్త్రం అంతా తెలుసు వానికి. కానీ చేసేటప్పుడు శ్రద్ధ లేకపోతే ఆ కర్మకు విలువే ఉండదు. సరే, ఇక కేవలం శ్రద్ధ విలువ ఉన్నప్పటికీ శాస్త్ర సహాయం లేనటువంటి శ్రద్ధ సిద్ధి వరకు చేర్చడానికి ఆ శ్రద్ధకు శక్తి లేదు. అంటే కేవలం శ్రద్ధే ఉంది, దీనికి శాస్త్రం అసలు లేదు అని అంటే అది ఏంటంటే ఆ శ్రద్ధ వీడిని పట్టుకెళ్ళి సిద్ధి వచ్చే వరకు చేర్చేటువంటి శక్తి దానికి ఉండదు. అంటే శాస్త్రం లేనట్లయితే కేవలం శ్రద్ధే ఉంది అన్నాం అనుకోండి, వాడిని ఆ శ్రద్ధ సిద్ధి పొందించలేదు, సిద్ధి వరకు వాడిని తీసుకెళ్ళలేదు. కాబట్టి శాస్త్ర విధి, శ్రద్ధ రెండూ చేరినప్పుడే, డౌటైలింగ్ అంటాం అనమాట, రెండూ అయినప్పుడే అన్ని సిద్ధులకు అది ఆధారమవుతుంది. శాస్త్ర జ్ఞానము ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అప్పుడే అది అన్ని సిద్ధులకు కూడాను బేస్ అవుతుంది అని చెప్పబడుతుంది అనమాట. మామూలుగా అయితే శాస్త్రం బాగా తెలిసి ఉన్నటువంటి సంస్కారులు ఉంటారనుకో, వాళ్ళు బాగా శాస్త్రం తెలిసి ఉంటుంది, వాళ్ళ శ్రద్ధ ఎప్పుడు సాత్వికంగానే ఉంటుందన్నమాట. దానిలో ఇంకా శాస్త్రం బాగా తెలిసి శ్రద్ధ బాగా ఉన్నవాడి యొక్క అది ఎలా ఉంటుందంటే వాడి కర్మ సాత్వికంగానే ఉంటుంది, దాంట్లో విభాగాలు ఉండవు. ఇక అలాంటి వాళ్ళు కాకుండా, అంటే శాస్త్రం తెలియకుండా కేవలం శ్రద్ధ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళ విషయాలలో 3 భాగాలు ఉంటాయి అన్నమాట. 3 భాగాలుగా చేశారు ఇక్కడ అన్నమాట. ఏంటంటే ఇంకా ఇక్కడ చూడండి, ఇంకొకటి, శాస్త్ర మార్గాన్ని వదిలి స్వేచ్ఛాచారిగా ఏమంటున్నాడు, కామకారత అనేటువంటి పదం వాడబడింది ఇక్కడ. కామకారత అంటే స్వేచ్ఛగా శాస్త్రాన్ని పూర్తిగా వదిలేసి స్వేచ్ఛగా ఉండడం అన్నది అనుచితం, అసలు ఉండడానికే లేదన్నమాట, అది కుదరదు. అయితే శాస్త్రరహితంగా తమ శ్రద్ధానుకూలంగా నడిపేటువంటి ఇవి యజ్ఞదాన తపస్సు మొదలైనటువంటివన్నీ కూడాను సమర్థనీయమే కదయ్యా అనేది, సమర్థనీయం కావచ్చు కదా అనేది అర్జునుని యొక్క అభిప్రాయం అన్నమాట. అంటే శాస్త్రీయ సంస్కారవంతుల శ్రద్ధ గురించి మనకు పడలేదు, అది సాత్వికంగా ఉంటుంది, వదిలేయి. అలా కాకుండా తదితరుల శ్రద్ధ విషయంలోనే మనం 3 భాగాలు చేయడం జరిగింది అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే శాస్త్ర మార్గాన్ని వదిలి స్వేచ్ఛాచారిగా ఉండడం అనేది అది అసలు అనుచితం, అది ఉండదు. శాస్త్ర మార్గం వదిలాడు, స్వేచ్ఛాచారిగా ఉంటే అది అనుచితము. అయితే శాస్త్రరహితంగా, శాస్త్రం తెలియకుండా ఉండి తమ శ్రద్ధను చక్కగా జోడించి ఈ క్రియలన్నీ కానీ చేసినట్లయితే అటువంటివి సమర్థించవచ్చు కదా మనం. ఏమి శాస్త్రం లేకపోతే ఏమి, వాడు శ్రద్ధతో ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నాడు కదా అనేటువంటి ఊహలో అర్జునుని ప్రశ్న ఇక్కడ సాగుతుందన్నమాట. అయితే శాస్త్రరహితమైనటువంటి శ్రద్ధ సహజంగా సాత్వికమే అయి ఉంటే అది చాలా వరకు ఉత్తమమే. శాస్త్రం లేదు, శ్రద్ధ ఉంది, బాగా చక్కగా చేశాడు వాడు, దాన్ని ఉత్తమము అనొచ్చు. అయినా కూడా ఆ సాత్విక శ్రద్ధకు శాస్త్రంతో పని లేదు అనుకోకూడదు. పైపెచ్చు శాస్త్రరహితమైనటువంటి శ్రద్ధ సాత్వికమైనప్పటికీ కూడాను, ఇక రాబోయే శ్లోకంలో 4వ శ్లోకంలో చెప్పతాడనమాట. ఏమని, అది దేవతోపాసన వరకు మాత్రమే, దేవతల యొక్క ఉపాసన వరకు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది. ఎటువంటిది? శాస్త్రరహితమైనటువంటి శ్రద్ధ అది సాత్వికమైనదే, ఒప్పుకుంటాం. కానీ అది ఎంతవరకు అంటే దేవతా ఉపాసన వరకే తీసుకెళ్తుంది, కానీ పూర్తిగా పరమేశ్వరుని
అందించేటువంటి సర్వాంతర్యామైన పరమేశ్వరుని అందించే బలం దానికి ఉండదు. ఈ విషయాన్నే 9వ అధ్యాయంలో 25వ శ్లోకంలో చెప్తాడు. యాంతి మధ్యాజినోపిమాం అంటాడు. యాంతి మధ్యాజినోపిమాం అంటే సర్వాంతర్యామైనటువంటి పరమేశ్వరుని అందించేటువంటి శక్తి దానికి ఉండదు. దేనికి? శాస్త్రరహితమైనటువంటి శ్రద్ధతో కూడినటువంటి ఆ కర్మకు. శాస్త్రరహితమైనటువంటి శ్రద్ధతో కూడినటువంటి ఆ కర్మ సాత్వికమైనప్పటికీ కూడాను అది దేవతలను ఉపాసన వరకు మాత్రమే తీసుకెళ్ళదు, కొంతవరకు మాత్రమే సాధకుని తీసుకెళ్తుంది. కానీ పరమార్థ రూపంగా సర్వాంతర్యామి పరమేశ్వరుని ఉపాసనను పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని కలిగించేటువంటి అంత శక్తి దానికి లేదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి ఆ యజ్ఞము ఎటువంటి యజ్ఞము? శాస్త్రం తెలియకుండా చేసినటువంటి యజ్ఞము, ఆ ఉపాసన శాస్త్రదృష్ట్యా ఎప్పుడు కూడాను శాస్త్రం దృష్ట్యా యజ్ఞమైన, దానమైన, ఉపాసన అయినా ఏదైనా సరే శాస్త్రాన్ని అనుసరించి యుక్తమై ఉండాలి అని చెప్పడమే ఈ అధ్యాయంలోని యొక్క ముఖ్యమైనటువంటి అంశం. దాన్నే స్వామి చెప్తున్నాడు. ఏదైనా సరే ఆ శాస్త్రాన్ని అనుసరించే వెళ్ళాలి అన్నది ఇక్కడ స్వామి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.